దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న వాగ్దానం, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. అయినను, ఇక్కడ అయినను అనేది చాలా ఇంపార్టెంట్. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. మనం ఏం చేసాం? ప్రార్థన ఆలకించే దేవుడు. ఈయన పేరేంటి? కీర్తన 65:2, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన అంటే చాలాసార్లు పాస్టర్లు చెప్పారు కదా, దేవునితో సంభాషణ. అయితే ప్రార్థన చేయటం వలన ఏమి జరుగుతుందో, చాలా పరిస్థితులు మారితే ఇవన్నీ తెలుసు కదా. అయితే చేయకపోవటం వలన ఒక్క మాట చెప్పిన, కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉండిపోయామనుకోండి, దూరం అయిపోతాం కదా. అంటే ప్రార్థన అంటే మోకాళ్ళేసి తలకు స్నానం చేసుకుని కూర్చొని దేవా 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 అనడమే కాదు, నీవు వంటగదిలో వంట చేస్తూ దేవునితో మాట్లాడుకో, ఆ యొక్క అంట్లు కడుగుతూ దేవునితో మాట్లాడుకో. అంటే నువ్వు ఏ విధముగా దేవునితో మాట్లాడినా ఆలకించేవాడే దేవుడు. సేవా పరిచర్యకు వచ్చినప్పుడు నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? మాట్లాడడం కాదు, ఆలకించడమే. ఎదుటోళ్ళు ఎంతోమంది వస్తారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అయ్యా దేవునితో చెప్పినట్టు అనిపించిందండి. వాళ్ళకి చాలా భారం తగ్గిపోతుంది తెలుసా. అంటే బాధ పంచుకుంటే సగానికి సగం తగ్గిపోతుంది, సంతోషం పంచుకుంటే రెండంతలు సంతోషం వస్తుందంట. నిజంగా కదా. ఈరోజు మనం నేర్చుకుందామా? మళ్ళా ఒకసారి చదివి, ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? కనిపెట్టుకుని యుండుట. ఏంటి? ఐ విల్ వెయిట్ అపాన్ గాడ్. ఇంగ్లీష్లో ఏముందో చూద్దామా ముందు? మీకా 7:7. ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. యాజ్ ఫర్ మీ, నా మట్టుకైతే, ఇదే వచనము పౌలు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పౌలు రాసేవన్నీ కూడా కాంట్రవర్సీ. అటు రాస్తాడు, ఇటు రాస్తాడు. అంటే నా మట్టుకైతే పెళ్లి చేసుకొనుట మంచిది, చేసుకోకపోయినా మంచిది. కాబట్టి రెండూ చెప్తాడు. ఇప్పుడు ఆవకాయ తినడము మంచిది, తినకపోవడము మంచిది. ఇద్దరికీ ఇస్తారు అవార్డు. ఎందుకని? ద ఎక్స్ప్లనేషన్, వారు చేసిన రీసెర్చ్. కనుక ప్రతి విషయంలో కూడా లాభము నష్టము ఉంటుంది. ఎగ్జాంపుల్కి, ఇదే మెడిసిన్ నీకు పడదు, పక్కోడికి పడుతుంది. కాబట్టి వీ కాంట్ కండెమ్ ఎనీథింగ్. అంటే ఇది కాదు అని మనం చెప్పలేం. ఏంటో కదా, మనుషులు అంతే. కొంతమందితో మంచిగా ఉండలేరు ఏమో కదా. అంతమందితో మంచిగా ఉంటే ఇంకా మంచోడు అని పేరు పెట్టుకోవడం తప్ప పైసాకు మారం. కాబట్టి నా మట్టుకైతే నీకులాగా నువ్వు ఉండడమే జీవితం. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది ఇంగ్లీష్లో? ఐ లుక్ టు ద లార్డ్ ఫర్ హెల్ప్. నేను దేవుని వైపు చూచెదను సహాయము కొరకు. ఐ వెయిట్ కాన్ఫిడెంట్లీ ఫర్ గాడ్ టు సేవ్ మీ. నేను ఖచ్చితముగా నమ్మకముతో నా దేవుని మీద ఆశ పెట్టుకుంటాను, నన్ను రక్షించమని. అండ్ మై గాడ్ విల్ సర్టెన్లీ హియర్ మీ. నాకు తెలుసు నా దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు,
నన్ను కనికరిస్తాడు, నా పట్ల కృప చూపుతాడు, నన్ను లేవనెత్తుతాడు. చూసారా? అంటే ఇట్స్ ఎ గ్రేట్ కన్విక్షన్. వీటిని ఏమంటారంటే కన్ఫర్మేషన్. అంటే ఒక స్థిరమైన స్టేట్మెంట్. అంటే ఒక కన్విక్షన్ అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్తానే, ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కన్విక్షన్ అంటే ఏంటంటే, నేను ఇది పట్టుకున్నాను అబ్బాయి, అది తప్పో ఒప్పో చావనైనా చేస్తాను కానీ నేను మార్చుకోను. నిజంగా ఆ కాన్ఫిడెన్స్ ఉంటే, ఒకరోజు నేను ఒక క్లిప్పింగ్ చూశానండి, స్టన్ అయిపోయింది తెలుసా. ఒక కుక్క ఇంకో కుక్కను పట్టుకుందండి. అయ్యో ఎంత గట్టిగా కొట్టారో, దీన్ని పట్టుకున్న దాన్ని వదల్లా, చంపేసింది, ఇది చేసిపోయింది. అంటే రోమా 12:12 చెప్తుంది, పట్టుదల కలిగి ఉండి ప్రార్థన చేయండి. కానీ చాలాసార్లు ఈ పట్టుదలలు దేనికోసం చేస్తున్నాం తెలుసా? మన పంతం కోసం. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, నీ పంతము అంతమే అవుతుంది. అయితే పట్టు విడుపు లేనప్పుడు ఎందుకు బీపీ షుగర్లు వస్తున్నాయో తెలుసా? పట్టు విడుపు. నిజంగా మనుషుల లోపల షుగర్ ఎందుకు వచ్చేస్తుందో తెలుసా? వాళ్ళు తీయదనం అంతా లోపల పెట్టేసుకుంటున్నారంట. తీయగా మాట్లాడడం నేర్చుకో, షుగరు రాదు, బీపీ రాదు. ఏంటో కదా, తీయగా మాట్లాడి ఎన్నాళ్ళు అయిందో కదా, ఏమో కదా. ఒక్కసారి ఈరోజు ఈ మీకా 7:7 నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఏమనుకున్నాను తెలుసా ఈ వాగ్దానం చూసి? దున్నేస్తాం. కారణం ఏంటంటే నిజంగా కదా. ఇప్పుడు నేను టెక్నికల్ 22 years ఎక్స్పీరియన్స్ మా. అయితే ఈ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. ఒక మిషన్ని ఏ విధముగా ఆపరేట్ చేయాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ విధముగా ఆపరేట్ చెయ్యాలో తెలియకపోయినా పర్లేదు, ఏది చేయకూడదో తెలిస్తే ఆ మిషన్ చక్కగా ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో అంటే అర్థం ఏంటంటే, ఇంత వయసు వచ్చింది కదా, ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలీదా, ఏంటో కదా, ఎవరో ఏదో చెప్తారు అంతే. అరే నేను ఒకటి అడుగుతాను, ఇంత వయసు వచ్చింది కదా నీకు, ఆ మాత్రం గ్రహించలేవా? ఎవరెటువంటి వాళ్ళో ఇంకా నేర్పించుకోవాలా? కొంతమందిని చూశానండి, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది తెలుసా. ఉద్రేకమే, ఆవేశమే, ఆయాసమే. ఒక్క విషయం చెప్పనా, నిజంగా రోగం దేవుడే కదా పెట్టాడు. మనిషి పడిపోయిన తర్వాతే కదా ఈ రోగాలు వచ్చినాయి, ఈ శోకాలు వచ్చినాయి, వేదనలు వచ్చినాయి. అంటే పడిపోయావు కదా, లేవలేవా అంటే దేవుడు లేవనెత్తలేడా? దేవుడు నేను రక్షించలేడా? నిన్ను రోగం అడిగి రాలేదే, నిన్ను అడిగి దొంగోడు రాడే. మరి నువ్వు దేవుని కోసం ఎదురు చూడడానికి ఇది ఒక అవకాశమేమో. దేవుని మీద లక్ష్యం పెట్టుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడేమో. ఈ కష్టస్థితిలో కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికు ఎరోషన్నా అని నేను చంపలేదే, నేను బ్రతికించి పెట్టాడుగా. ఆయన ఏదో ఆశపడుతున్నాడుగా. వెయిట్, గాడ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ ఇట్. ఐ హావ్ డన్ సంథింగ్, బట్ లెట్ మీ కన్ఫెస్ మై సెల్ఫ్. ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయము
ఒక్కసారి ముందు వెనక చూస్తే ఇక్కడ 7వ వచనం కదా మనకి. అయినను అంటే అంతకు ముందు ఏదో జరిగింది కదా. ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే 7వ అధ్యాయము ఎలా మొదలు పెట్టబడింది. మొదటి వచనం, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొనిన తరువాత ఎలాగుండును? ఆకులు వాడిపోయాక ఆ చెట్టు మోడు వారిపోతుందే. కమాన్ యార్, దట్ ఈస్ ద సీజన్. వెయిట్ ఫర్ ద రీజన్. అది తిరిగి చిగురిస్తుంది. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. ద్రాక్ష పండ్ల గల ఒకటి లేకపోయాను. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక్క అంజూర పండు పాడైపోయింది. భక్తుడు దేశములో లేకపోయాను. యథార్థపరుడు ఒక్కడూ లేడు. ఎదుటి వారిని ఎలా మింగేద్దామా? చూసా, ఇక్కడ భక్తుడు రాస్తూ మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు అని చెప్పుతూ, స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని యందు నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని. మరి సంసోనే కదా చెప్పేశాడు, మరి సొలొమోనే కదా తప్పిపోయాడు. ఇద్దరికి ఒకరికి బలము ఒకరికి జ్ఞానం ఇచ్చాడుగా. ఏమో కదా, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి, ఒకరి ఇంటి వారే వారికి విరోధులు. ఇంతగా ఈ రోజున ఒక సేవకుడి హృదయంలోనికి వెళ్ళావా? ఆ సేవకుడు ఎందుకు దేవుడు అంటే పిచ్చోడైపోతాడు? పాడతాం కదా, ఏమిచ్చినా నీకే వందనమయ్యా, ఏమివ్వకపోయినా నీకే స్తోత్రమయ్యా. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? క్షమైనను శత్రులైనను నిన్ను నన్ను పేరు చెయ్యలేరయ్యా. బహుశా దేవుడిని మీద బెట్టకట్టాడేమో. నా కుమారుడికి అన్నీ తీసే, ఏం చేస్తావండి? నువ్వే దిక్కో. ఎందుకు తెలుసా? గుర్తు పెట్టుకోండి, ఎవరి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో దేవుని కొరకు ఎదురు చూస్తావా? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఇక్కడ దేవుడు వెంటనే ఏమైపోతాడు తెలుసా? అంటే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? నా శత్రువా, నీవు నా మీద ఆశ్రయింపవద్దు. నేను పడ్డాను కదా, తిరిగి లేస్తా. ఓకే, అంధకారంలో ఉంది కదా, పర్వాలా, ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఒకవేళ నేను పాపం చేశానా, కమాన్, లెట్ మై గాడ్ జడ్జ్ మీ, హూ ఆర్ యూ? సి, అదే ఇక్కడ రాస్తున్నారు. ఆయన కోపాగ్ని నేను సహిస్తాను, ఆయన నీతిని నేను చూస్తాను అని చెబుతూ ఇక్కడ దేవుడు అయిపోయాడండి. 11వ వచనం నుంచి, నీ గోడను మళ్ళా కడుతున్నాను, నీ సరిహద్దు విశాలపరుస్తున్నాను, ప్రజలు నీ యొద్దకు వస్తారు, తిరిగి నీవు వస్తావు అని చెప్పుతూ జనులకు నేను మళ్ళా అద్భుతాలు చేస్తాను. దేవుడు వెంటనే మారిపోతాడు తెలుసా? దేవునితో ఎలా ఉంటుందంటే ఇక్కడ, ఇదిగో దేవుడు సంతోషించట్లేదా? దేవుడు నిరంతరము కోపం వస్తాడా? ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, పాపములన్నిటినీ సముద్ర అగాధములో పడవేస్తావు. నిజా నేర్చుకుందామా? కనిపెట్టి ఉండుట నెంబర్ 1. ఇప్పుడు ఆదికాండము 49:18, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. చూసా, ఆయన రక్షిస్తాడు. రైట్, కనిపెట్టి ఉండుట మనందరికీ తెలుసు కదా. హబక్కూకు 2వ అధ్యాయం 1వ వచనం. ఆ 1వ అధ్యాయం అంతా, ప్రభువా నువ్వు నీతిమంతుడవు, దుష్టత్వం చూడలేని వాడువు, నేను ఎందుకు చూస్తున్నాను? ఇప్పుడు కంప్లైంట్ చేస్తాడండి హబక్కూకు.
ఈరోజు నా హబక్కుక్ కోసం నేర్చుకుందాం. అంటే మనకేనా కోపం? ఆ రోజు భక్తులు లేరా? మనకంటే ఎక్కువ కడిగేశారు దేవుణ్ణి. ఏ రోజైతే ఇంతలో కనబడి, ఇప్పుడు నేనున్నాను కదా, ఆడవాళ్ళు వయసు అడగరు, నేను వయసే చెప్తాను ముందు. 54 డన్, కంప్లీటెడ్. కువైట్కి 26 సంవత్సరాలు అయిపోయింది, డన్. దెర్ ఈజ్ నో రివైండ్ యార్. అంటే నువ్వు వెనక్కి వెళ్ళడానికి ఆ రోజు కువైట్కి ఎలా వచ్చాను తెలుసా? యవనంతో, ధైర్యంతో, సంతోషంతో, how to do something. I came with a great zeal. మరి ఈరోజు ఐ నో కువైట్ ఉప్పు తిని బతికిన వాడినండి. ఈ కువైట్ రక్షణ కోసం ప్రార్థిస్తున్నావా? నీకంటే ఎక్కువ చెడిపోయారే ఈ కువైట్ వాళ్ళు. దేవుని ఎరుగకుండా ఉన్నారే. మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటే వీళ్ళు కారు నేర్చుకుంటారే. మనకి కొంచెం వస్తేనే భూమి మీద నిలబడం, మరికి వీళ్ళకి అంత ఉంది. మరి ఆ భూమిలోంచే కదా వీళ్ళకి పెట్రోల్ పండింది. మన భూమి కంటే సస్యశ్యామలమైంది ఉందా? ఏ రోజన్నా ఈ కొయిటే వాళ్ళ రక్షణ కోసం ప్రార్థించావా? ఆ కొయిటే వాళ్ళ గృహంలో పనిచేస్తున్న మన కద్దామాలు ఆ బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థిస్తే ఈ పాటి కువైట్ మారిపోయేది కదా. ఏమో కదా. అంటే బాధపడకండి. వీళ్ళు పాపం చిన్న జీతాలు. మీరు అనుకుంటున్నారు మేము కువైట్లో సేవ చేస్తున్నాం, అయ్యి బాబు అయ్యగారు కువైట్ ఎక్కువ. కాదండి, దేవుడి ఆ యొక్క కృప మేమే తిరిగి పెట్టేవాళ్ళగా. నా కోసం మా సాక్ష్యం అడగండి. ఆ పేదోళ్ళు తెచ్చి పెడతారు. కొంతమంది వాళ్ళు పరిశుద్ధులు, వారు నిజంగా దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ ఒక మాట, నా సాక్ష్యం చెప్తారు, కష్టంలో వస్తారు నా దగ్గర, ఎంత ప్రార్థన చేయించుకుంటారు, వాళ్ళకి అన్నీ బాగుంటాయి, నన్ను వదిలేస్తారు. ఇప్పుడు హబక్కుకు 2:1 అనుకున్నాం కదా, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో. అంటే రెడీమేడ్ ఆన్సర్ ఉంటుంది కదా. చూచుటకై నేను నా కావలి స్థలము, వాచ్ టవర్, ఓకే, గోపురము మీద, రైట్, వాచ్ టవర్ చెప్పాను కదా, కనిపెట్టుకొని యుందుననగా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దర్శనం చెప్పి ఏం చెప్తున్నాడు తెలుసా? నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఎస్, మై గాడ్ విల్ కమ్, హీ విల్ రైజ్ మీ, ఐ విల్ షైన్ అగైన్. ఎప్పుడైతే యూ హ్యావ్ టు కన్ఫెస్, అది నిద్రలో కానీ దేంట్లో కానీ దేవుడు అర్ధరాత్రి దర్శించినప్పుడు దేవుడే కనబడాలా. ఎందుకు తెలుసా? దేవుడు అటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నాడు. భక్తుడు ఏం రాసుకుంటాడు తెలుసా? కీర్తన 130 మనకి తెలుసు కదా. యెహోవా అగాధ స్థలములో నుండి, అంటే ఎటువంటి స్థితిలోకి ఒక యోనా ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? అగాధంలోంచి. దావీదు ఎన్నిసార్లు రాస్తాడు? అగాధములోంచి నేను మొర్రపెట్టుచున్నాను, ఎలుగెత్తి కేకలు వేచును. దావీదు కోసం చెడుగా చెప్తే నా గుండె పగిలిపోద్ది తెలుసా. దావీదుని పొగట్టుకుంటాడా దేవుడు? ఇప్పుడు నాకు అనేక మంది యవనస్తుల గురించి తెలియదు, బిడ్డను చంపేసుకుంటారా? బిడ్డ మాట ఏంటలేదు, మరి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాముగా. ఏంటో కదా ఆవేశం. నిజంగా ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అని చెప్తూ, నీవు దోషములను చూచిన యెడల ఎక్కడ ఉంటాం ప్రభువా, నీ యందు భయభక్తులు చూపినట్లు నువ్వు క్షమిస్తావు ప్రభువా అని చెప్తూ 5 అంటాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. చూసా, నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకొంచున్నప్పుడు నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనొచ్చున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఏ విధంగా అంట? కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకొనుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. అంటే ఈ రోజున నీవు దేని కొరకు కనిపెట్టుకుంటున్నావు అని చెబుతూ యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం, జల్లు అంటారంట,
మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా, ఈయనే మనల్ని రక్షించాడు. ఆయన రక్షణ బట్టి సంతోషిస్తాం. నిజంగా నువ్వు దేని మీద కనిపెట్టుకుంటున్నావు అంటే నీ వాదమే గెలవాలనా? ఇదిగోనండి, చిన్నగానే చెప్తున్నానండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనం ఏమంటున్నాడు? కూడి రండి. ఏమని? ఎక్కడికి కూడి రమ్మంటున్నాడు అని చెబుతూ, తప్పించుకొనిన వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివిలేదు. ఎప్పుడైతే నీ వాదము నీకు కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ నేను నేర్పించేది ఏంటో తెలుసా? ధైర్యంగా చెప్తున్నాను. ఒకటే 3 విషయాలు దేవుని చిత్తం తెలుసుకుంటే ఎలా, నేనైతే ఎలా ఫీల్ అవుతాను. నెంబర్ 1, నీ యొక్క పక్కోడైతే ఎలా ఫీల్ అవుతాడు. నెంబర్ 2, ఇవి 2 కూడా మనకి కరెక్ట్గా వస్తాయి. అయితే నెంబర్ 3, నీ శత్రువు నీ కోసం ఎలా ఫీల్ అవుతాడు. ఆ ఫీలింగ్ దేవుంది, గుర్తుపెట్టుకో. అంటే నీ శత్రువు ఎప్పుడూ కూడా నీవు ఎంత మంచివాడువైనా, ఇప్పుడు ప్రభుత్వం తెలుసు కదా, అపోజిషన్ ఎందుకు ఉండాలంటే వీడు మంచి పని చేసినా వాడు ఏలేడతాడు. ఎప్పుడైతే నువ్వు కాయిన్కి అటుపక్కన, చాలా మందికి చెప్తాను, కాయిన్కి అటుపక్కన వెళ్ళు. అంటే నిన్ను పొగిడేవాడు నీ యొక్క స్నేహితుడు పొగిడితే దేవుడు ఒప్పుకోడు, నీ శత్రువుల చేత సైతము పొగిడించేవాడు దేవుడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండు పొర్లొచ్చున్నది. నేను బ్రతుకు దినములనియో కృపాక్షేమములైన వెంట వచ్చును చిరకాలము యెహోవా మందిరంలో. అంటే యెహోవా నా కాపరి, ఆయన నా కోసం వస్తాడు. ప్రార్థన చేయడం ఎలా చేయాలంటే, ఖచ్చితంగా నువ్వు మాట్లాడుతున్నా అంటే ఒక మాట చెప్పనా, ప్రార్థన అంటే నువ్వు బయటికి చేసేది కాదు సుమా. 3 రకాల ప్రార్థనలు. మొదటిది ప్రార్థన, రెండవది నిజముగా ప్రార్థన, మరి మూడవది విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా వాగ్దానముల్ నాలో నెరవేరెను, విమోచించి నాకిచ్చితివే, పాడేదను ప్రాశింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అంటే విరిగి నలిగిన హృదయాలతో ఆయనకి ఇష్టమైన బలియాగముగా ప్రార్థించే కన్నీటి హృదయం నీలో ఏర్పడిందా? దేవదూతలే చేయన్ ఈ దివ్య సేవను, అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా, నీ కృపా. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? ఆయన రక్షణ కొరకు, నా దేవుడు నన్ను తప్పక రక్షిస్తాడు, ఆయనే నాకు దిక్కు. పిచ్చోడైపోతాడు దేవుడు. ఓరోరు బాబోయ్ ఎంత పిచ్చోడా వీడు అని గుండె పగిలేటట్లు ఏడవాలా, ఆకాశం వైపు కన్నులెత్తాలా? ఉందా? నన్ను అడుగు. అందరూ చెడ్డోళ్ళేనా? పాపులనే పిలవచ్చి తినే నీతిమంతులుగా మార్చుటకు. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గలవారికి అక్కర్లేదుగా. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, నా సన్నిధిని రండే, మీ ప్రమాణము చేయండి. ఎవరైనా మిమ్మల్ని రక్షిస్తాడా?
నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే నిన్ను రక్షించువాడను. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే, మరి ఏ దేవుడు లేడు. అంటే దేవునికి గొప్ప కార్యం కావాలి అంటే, మొన్న ఎప్పుడో చెప్పాను కదా, ఎర్ర సముద్రం ఆయన్ని చూసి పారిపోయిందంటండి, యోర్దాను పక్కకి వెళ్ళిపోయిందంటండి, బాబా మీరు వెళ్ళిపోండి అని. హల్లెలూయా! నీ దేవుడు గొప్పడు. నీకు గొప్ప ఆశద్దు తెలుసా? గొప్ప హృదయం ఉండాలా? నిజంగా ఉందా? ఎంత కన్నీరవుతుందో తెలుసా? ఎంత వాక్యం చెప్పినా వాళ్ళు మళ్ళా అక్కడికే వస్తారే. థింక్ ద అదర్ సైడ్, ఆఫ్ షోర్. ఆన్ షోర్ కాదు, ఆఫ్ షోర్. ఆన్ షోర్ అంటే నది ఈ ఒడ్డు, ఆఫ్ షోర్ అంటే నది ఆ ఒడ్డు. ఎప్పుడైతే ఆ ఒడ్డుకెళ్ళు, ఆ పక్క నుంచి చూడు, దేవుడు ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ఇది చూడండి, నా మాట బయలుదేరింది, అది వ్యర్థము కాదు, కనుక ఆయన కొరకు ఎదురు చూచిన వారు సిగ్గుపడరు. అంజూరపు చెట్లు పోయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపులేకయుండినా, చేనిలో పైరు పంట రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషించెదను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేను, ఉన్నత స్థలముల మీద. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా. ప్రార్థన చేయనా? ఎంత విశ్వాసం నీలో ఉందా? ఎవరి కోసం ఎదురు చూడొద్దు. దేవుడు మంచివాడో, దేవుడు మేలు చేస్తాడో, నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన లేవనెత్తుటకు సామర్థ్యము గల దేవుడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆ దేవుడు సురేష్ దేవుడు. దట్స్ ఇట్. నీ దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు గొప్పోడో, బహుశా నీకు ఇచ్చింది నువ్వు కోపంతో పోగొట్టుకుంటున్నావేమో, పంతంతో కాలు రాసేసుకుంటున్నావేమో, నీకున్న చిన్న మెదడుతో దేవుని గొప్ప కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. ఈ పాటి వారమండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాం మనము. ఒక అబ్రహాముని మీద సాక్ష్యం పలుకుతాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడే, 13 సంవత్సరాలు ఎదురు చూశాడే యోసేపు. దావీదు కూడా ఇంచుమించు అంతేగా. 40 సంవత్సరాలు ఎదురు చూశాడే మోషే, గొర్రెల దొడ్డిలోకి పంపించాడే. దేవుని కొరకు ఎదురు చూడగలవా? దేవుని కొరకు కనిపెట్టుకోగలవా? దేవుడు మంచోడు, దేవుడు మేలు చేస్తాడు. తప్పకుండా ఆయన వస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీ దుఃఖాన్ని తుడుస్తాడు, నీ వేదన తుడుస్తాడు. ఆయన చాలిన దేవుడు, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి. విత్తబడిన వాక్యాలు వీరి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ రోజుకైనా నిన్ను ఎదికేవారుగా, నీ కోసం కానుక ఇచ్చేవారుగా, నీ కోసం కార్యములు చేయవారుగా, నీ కోసం కార్యదక్షత కలిగిన వారిగా వీరిని నింపమని, మనుష్యుని కొరకు కాక నీ కొరకు చేసి వారిగా చేయమని యేసు శ్రేష్టమైన నామున
దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, తప్పకుండా జవాబిస్తాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.